ఛత్రపతి శివాజీ ఆయన చేతిలో ఖడ్గం ఎలా వచ్చిందో తెలుసా? ఆ ఖడ్గాన్ని ఎవరిచ్చారో తెలుసా? హిందూ సామ్రాజ్య విస్తరణ కోసం, సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం పాటుపడుతున్న రోజుల్లో తుల్జా భవానీ అమ్మవారిని ప్రార్థించినప్పుడు ఆమె ఒక ఖడ్గాన్ని ఆయనకి ప్రసాదించారు. ఆ ఖడ్గంతో ఆయన హిందూ సామ్రాజ్యాన్ని విస్తరించమని, సనాతన ధర్మాన్ని కాపాడమని చెప్పారు. ఈ ఖడ్గం ఆయన చేతిలో ఉన్నంత వరకు ఎప్పుడూ కూడా ఆయనకి అపజయం అనేదే ఉండదు అని చెప్పి ప్రసాదించారన్నమాట. అలాగే ఛత్రపతి శివాజీ చేతిలో ఉన్న ఖడ్గం గురించి ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆయన శక్తి సన్నగిల్లింది, కంటిన్యూస్గా యుద్ధాలు చేసి ఇట్లా ఒక చిన్న టైం అన్నమాట, ఒక మొమెంట్. ఆ టైంలో ఆయన ఏంటంటే శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అమ్మవారి దగ్గరికి వెంటనే వెళ్ళి అక్కడ మెడిటేటివ్ స్టేట్లో కూర్చొని ధ్యానం చేస్తే భ్రమరాంబిక అమ్మవారు కూడా ఖడ్గాన్ని ప్రసాదించారు ఛత్రపతి శివాజీకి అని చెప్తారు. ఆ తర్వాత మీకు తెలిసిందే ఆయన ఎన్ని యుద్ధాలు చేశారో, ఎంత బాగా మన హిందూ సామ్రాజ్యాన్ని విస్తరించారో. కాబట్టి ఇప్పటికీ కూడా మనం ఛత్రపతి శివాజీకి జై హో అని అంటున్నాము.